నా రూటే సెపరేట్, నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్ బాబు టీవీ9 న్యాయ పోరాటానికి దిగొచ్చారు. టీవీ9 కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను కలిసి సారీ చెప్పారు. మొత్తం జర్నలిస్ట్ సమాజాన్ని క్షమించమని కోరారు మోహన్ బాబు. ఈ నెల 10న విధుల్లో ఉన్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు సినీ నటుడు మంచు మోహన్ బాబు. ఈ ఘటనలో రంజిత్ దవడ ఎగువ భాగంలో తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. టీవీ9 జర్నలిస్ట్ పై దాడి చేసిందే కాక ఆ దాడిని సమర్థించుకున్నారు మోహన్ బాబు, మంచు విష్ణు. దీంతో టీవీ9 న్యాయ పోరాటానికి దిగింది. జర్నలిస్టు సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. టీవీ9 న్యాయ పోరాటానికి దిగడంతో మోహన్ బాబు దిగొచ్చారు. టీవీ9 కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లి రంజిత్ కు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో ఉన్న కారణంగా దాడి చేశానని రంజిత్ కు చెప్పారు మోహన్ బాబు. తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. అయితే రంజిత్ జర్నలిస్టు సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. దీంతో మోహన్ బాబు జర్నలిస్టు సమాజానికి క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న రంజిత్ కుటుంబ సభ్యులను కూడా క్షమాపణ అడిగారు. మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఆసుపత్రికి వెళ్లారు. జల్పల్లి ఘటనలో సభ్య సమాజమంతా టీవీ9 వైపే నిలబడింది. మోహన్ బాబు పాశవిక చర్యను ముక్త కంఠంతో ఖండించింది. మరోవైపు జర్నలిస్టు సంఘాలు, అధికార విపక్ష పార్టీలు మోహన్ బాబుపై చర్యలకు పట్టుబట్టాయి. మంచు మనోజ్ కూడా తప్పంతా మోహన్ బాబుదే అని, జర్నలిస్టుపై అకారణంగా దాడి చేశారని ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో టీవీ9 జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మోహన్ బాబు తమకు అందుబాటులో లేరని పోలీసులు చెబుతుండగా తాను హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ఉన్నానని శనివారం రోజు ఎక్స్ లో ట్వీట్ చేశారు మంచు. ఒక్క ట్వీట్ తో పోలీసులను ఇరకాటంలో పెట్టారు మోహన్ బాబు. దీంతో మోహన్ బాబును సోమవారం పోలీసులు విచారించే అవకాశం ఉంది. మోహన్ బాబు లైసెన్స్డ్ రివాల్వర్ ను తమకు అప్పగించాలని ఈ నెల 10న నోటీసులు పంపారు రాచకొండ పోలీసులు. కానీ ఇప్పటి వరకు మోహన్ బాబు గన్ను పోలీసులకు అప్పగించలేదు. విచారణకు వచ్చిన రోజు గన్ డిపాజిట్ చేస్తానని మోహన్ బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే సోమవారం రోజైనా గన్ను మోహన్ బాబు పోలీసులకు అప్పగిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.